ఇంకా యూ షుడ్ సీ బోయపాటి గారు. హీ నోస్ మీ వెరీ వెల్. అన్నయ్యని చూసినంటే పక్కన నన్ను హీస్ నాట్ ఈవెన్ బాదర్డ్, హీస్ రన్నింగ్ టు బాలన్న. సో దట్ అన్నాను ఆయనతో, ఇట్స్ వెరీ బ్యాడ్. యూ షుడ్ అట్లీస్ట్ సే హెలో టు మీ. అయ్యో నన్ను వదిలేసి మీ హీరో వెనకాల అట్లా పడితే ఎట్లా అండి అని అంటా ఉన్నాను. సరే జరిగిందా? అయ్యో చప్పట్లు కొంచెం అడగకుండానే కొట్టండి, లేకపోతే అక్కొచ్చి కొట్టేలా ఉంది. ఓకే ఏమన్నా ఉంటే హెల్ప్ చేస్తాను. ముందు నన్ను తోసారనమాట చాలా, గాని ముందు సాధారణంగా ఏ రిలేషన్షిప్ లోనైనా సరే, ఇప్పుడు నీకు వసుకి ఐ థింక్ 40 సంవత్సరాలు అయిందా పెళ్ళయి? ఫర్ ఇట్ టు గో స్మూత్ పైనే కదా. డేట్ గుర్తులేదా? సరే ఓకే. సో ఫర్ ఎనీ రిలేషన్షిప్ టు లాస్ట్ దట్ లాంగ్ కొంచెం మనం డిప్లొమసీ అనేది వాడుతూ ఉంటాం. అంటే కొన్ని సందర్భాల్లో మనకి అవతల పక్కన మనిషిలో ఏమన్నా చెప్పినా మనకి ఇష్టం లేకపోయినా ఒక చిరునవ్వు నవ్వుతూ మనం పక్క తప్పుకుంటాం. అవును కదా? సో విచ్ మీన్స్ నీకు ఇప్పుడు పద్మభూషణ్ వచ్చింది. సో దేనికి వచ్చింది? నువ్వు వసుతో 40 సంవత్సరాలు డిప్లొమాటిక్ గా నటించినందుక, సినిమా ఆన్ స్క్రీన్ నటించినందుక? నువ్వు ఆ క్లారిటీ ఇవ్వాలి. అయ్యో బాబాయ్, లోకి భరించినందుకు దానికి ఇచ్చారా? లేదు కదా, నువ్వు కదా చెప్పాలి. నువ్వు ఆఫ్ స్క్రీన్ యాక్టింగ్ కా ఆన్ స్క్రీన్ యాక్టింగ్ ఇచ్చారా? అది ఆఫ్ స్క్రీన్ యాక్టింగ్ కదా. అట్లా కాదు కదా, అందరూ ఏమని చెప్తున్నారు, చాలా అసలు ఫిల్టర్స్ లేవు ఓపెన్ అని. బట్ సో డిప్లొమాటిక్ గా దాటేస్తున్నావు అనమాట. అది నేను అడిగిన ప్రశ్న. మూడోసారి హిందూపూర్ ఎమ్మెల్యే గెలిచి కొంచెం బావగారు కొంచెం లోకేష్ చావాసం. యా, బాగా చెప్పావు చైతు, హోమ్ మినిస్టర్. సో బాలా, నౌ ఐఎమ్ గోయింగ్ టు యాజ్ మీ చెల్లిగా నేను అడుగుతున్నాను, యూ షుడ్ బి వెరీ వెరీ ఓపెన్ డ్యూరింగ్ యువర్ ఐ డోంట్ నో వెన్. అక్కలు అడగాల్సింది, వాడికి లిమిట్ ఉండదు, చెల్లికి లిమిట్స్ ఉంటాయి. ఐఎమ్ యంగర్ టు యూ. అవును. సో ఐ హ్యావ్ సంథింగ్ టు ఆస్క్. ఓకే, బట్ what was your first crush? Who was it? అడుగుతున్నా. ఇక్కడ ఒక చైర్ వేసి వసుంధతి గారి కూర్చోబెట్టి ఇంకా బాగుంటుందేమో ఈ క్వశ్చన్. వసు ముందల ఆయన చెప్పరండి. వసు గారు లేరనుకోండి అన్న. యా, చెప్పండి బాల, మీ ఫస్ట్ క్రష్ ఎవరి మీద? స్కూలా, కాలేజా? యూజువల్లీ కాలేజ్ అనిపిస్తారు. నాన్నగారి డైలాగ్ అది అది నాకు వర్తిస్తుంది. ఏంటంటే అంగనాభిముఖుడైనంత మాత్రమున అందమును చూచి ఆనందించు కళా దృష్టి మాకు లేకపోలేదు. ఓకే. ఏ సినిమాలో విరాట పర్వం అని పేరు చెప్పలేదు మా. యా, నువ్వు మీరు పేరు చెప్పలేదు. గుర్తుకోలేదా? మేబీ వీ షుడ్ ఆస్క్ దయానంద్, పార్దాని. వచ్చారండి దయానంద్ గారు. పార్దా వచ్చారా? వచ్చేసారు. కాలేజ్ ఫ్రెండ్స్. దయానంద్ గారు వచ్చారా? దే ఆర్ బిగ్ రౌడీస్ బాలంతో పాటు. సాధు బాలవా, ధర్మరాజు అమ్మా వెనకాలే దయానంద్ గారు. మీరు చెప్పాలి, ఒక పేరు అని చెప్తారండి. ఒకసారి మైక్ పడిపోతుంది మళ్ళీ. ఎందుకు అందులేని సందేహం. ఆశ ఎక్కడ లేదు, ఎక్కడ మనిషి అన్నాక ఆశ ఉంటుంది. ఆశ పుడితేనే మనిషి ఉన్నట్టు. ఆశ అస్కలిత బ్రహ్మచారి. అస్కలిత బ్రహ్మచారి అంట. బాలా, వసుంధర్ని నువ్వు ఎక్కడ చూసావు ఫస్ట్, అండ్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్? క్యాండెడ్ గా చెప్పు, నాకు వినాలని ఉంది ఇప్పుడు అందరి మధ్య ముందు. ఏమండి, ఇప్పుడు నిండు భూమి పూజ అప్పుడేగా, ఆ రోజే రిజోర్ట్ లో ఉన్నారు. రిజ్ లో కదా? రిజ్ అంటే వసు గుర్తులేదు. రిజోర్ట్ ఫస్ట్ చూసాడో కూడా గుర్తులేదు. రిజోర్ట్ లో అన్నా. వాట్ వాజ్ యువర్ రియాక్షన్? ఫ్రిడ్జ్ లో అన్నా, రిజ్ లో అన్నా. సరే, ఫస్ట్ నువ్వు చూసిన వెంటనే వాట్ వాజ్ యువర్ రియాక్షన్? లైట్
అండ్ ఓకే చూసా కూర్చుని ఏం పొల్లలు పెట్టలేదు కానీ నేను కాదు సమయం నీకు చెప్తా తర్వాత కాదు కొంచెం సమయం ఉండి నేను ఆలోచించుకుని చెప్తాను అంటే నువ్వు ఇందాక అడిగిన క్వశ్చన్ కి దానికి కూడా సమాధానం దీంట్లో ఉంది అంటే చూడగానే ఓకే అన్నాను. చాలా రోజులు నువ్వు సమాధానం చెప్పలేదు. నాన్నగారు నన్ను పిలిచి అడిగారు, నువ్వు వెళ్లి బాలాన్ని కనుక్కో విషయం ఏమిటి అని చెప్పి అన్నారు. నేను అప్పుడు నీతో కూర్చున్నాను. అదే కదా అడిగేది, మరి అదే కదా అడిగేది నిన్ను. లేదు అదే ఎప్పుడు అవుట్ ఎప్పుడు హౌస్ మీతో ఉంటే ఉంటుంది. తను ఉన్న బిజీలో అసలు నాకు 2 రోజులు 3 రోజులైనా ఫోన్ చేసి అప్పుడప్పుడు నేనే చేస్తా ఎక్కడున్నా కూడా. ఐ డోంట్ బిలీవ్ దిస్. తను దూరంగా కూర్చోబెట్టి ఇది నిజమో కాదో తెలియట్లేదు నాకు. యూ టెల్ మీ, మీకు అన్ని మ్యాన్షన్ విషయాల్లో హౌస్ కి she's my ఏంటి better అంత సంబంధం? వసుంధర కంటే కూడా మీకు ఏమో నాకంటే మ్యాన్షన్ కూడా హౌస్ బయట సంఖ్యలో పెట్టుకుని వెళ్తా ఉంటారు ఎప్పుడు. అంటే నాన్నగారు అప్పుడు ఇల్లు కట్టించారు కదా ఆ ఏరియాలో, అదే ఫస్ట్ హౌస్ అది, అంటే ఒక ల్యాండ్ మార్క్. ఇప్పుడు ఉంది వైట్ హౌస్ అంట, ఇప్పుడు కూడా వైట్ హౌస్ అంటారు. సో అది నాకు ఒక మ్యాన్షన్. నాకు అన్ని జీవితంలో అన్ని కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగింది. కోఇన్సిడెన్స్, లాట్ ఆఫ్ కోఇన్సిడెన్సెస్. ఇది కూడా అలాగే, అంతే తప్పితే పెద్ద స్పెషల్ ఇదేం లేదు. అది నన్ను ప్రేమించేసింది, అది నన్ను ప్రేమించింది. సంబంధం ఎవరికి? నీకు వసుకా, నీకు మ్యాన్షన్ హౌస్ కా? ఇద్దరు 2 కళ్ళు, ఇద్దరు ఇండస్ట్రీకి పిల్లర్స్. ఎవరెవరు? నాన్నగారు నాగేశ్వరరావు, ఒక ఆయనేమో ఒక రూటు, ఇంకోనేమో ఇంకో రూటు. సో ఇద్దరికి న్యాయం చేయాలిగా. బాబాయ్ అక్కడే నాగేశ్వరరావుకి, అందుకని మ్యాన్షన్ హౌసా? నాగేశ్వర సన్యాసం అంటే సాధారణంగా సర్వసంగ పరిత్యాగ ఎవరైతే ఇప్పుడు ఉంటారో ఎప్పుడు వాళ్ళని చాలా ఉండు, టైం ఉంది ఉండు, ఇంకా. ఉండు, ఉండు, సన్యాసి అని అంటారు. నాకు 9 కానీ కేతులు. నేను ఒక కొత్త పదాన్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, బలా. సంసార సన్యాసి అని. అంటే సంసారంలో ఉంటూ సంసార జీవితాన్ని గడుపుతూ సన్యాసం తీసుకోవాలి, లేదా ఆ రకంగా వ్యవహరించేటువంటి వ్యక్తి. ఓకే, సాధారణంగా ఏమిటంటే ఇళ్లలో ఉన్నాం అనుకోండి, ఎవరి నుండన్నా తప్పుకోవాలంటే గబగబా వెళ్ళి దేవుడి గదిలో కూర్చుని 1 గంట సేపు పూజ చేస్తాం. ఎవరు మన డిస్టర్బ్ చేయరు, ఎవరు మన దగ్గరికి రారు. నువ్వు ప్రతిరోజు 2 నుండి 3 గంటలు పూజ చేస్తావు. ఎవరి నుండి తప్పుకోవటానికో నాకు చెప్పాలి బాగా. వీళ్ళందరూ లేచే ముందే కదా నేను నా పూజ అయిపోతుంది, ఎందుకు తప్పించుకోవడం ఎందుకు? వెళ్ళి అప్పుడప్పుడు కూర్చుంటావు కదా, చాలా లేట్ గా కూర్చుంటావు. మేము ఫోన్ చేసినప్పుడు కూడా నువ్వు ఫోన్ ఎత్తావు. ఏంటంటే పూజలో ఉన్నాను అంటావు. 7:30కి. 7:30కి ఎందుకు? లేదు. సో ఎవరి నుండి నేను లేచాను, తప్పించుకోవడానికి మూడింటికి నువ్వు సంసార సన్యాసాన్ని పుచ్చుకుంటున్నావు. కౌపీన రక్షణార్థం అయం పటాటోపం. అంటే ఏంటి బాలనాది? ఎవరో కూడా పాప సన్యాసి అన్ని సర్వతంగా పరిత్యాగం చేసి ఇక ఏముంటాయి 2 గోచీలు ఉంటాయి, ఒకటి కట్టుకోవడం, ఒకటేమో ఉతికేసి ఆరేసుకోవడం. ఎలుకలు కొడుతున్నాయి, దాని నుంచి కాపాడడానికి పిల్లిని పెంచుకున్నాడు ఆయన. ఆ పిల్లికి పాలు కావాలి, పాడిని పెంచుకున్నాడు. పాడికేమో గ్రాస కావాలి, పొలంగా ఉన్నాడు. ఇవన్నీ చూసుకోవడానికి ఒక పెళ్ళం కావాలి. ఫైనల్ గా అతని బ్రహ్మచర్య సన్యాసం అంతా పన్నీర్లో పోసిన బూడిదలో పోసిన పన్నీర్ అయిందన్నమాట. ఎవరు తెలిసింది బాగా? అనిల్ రావుపుడి ఎక్కడా నీకే కథ చెప్పా అంటే స్టోరీ డిస్కషన్ అప్పుడు బలి మాట. సో బాలనాథ్ ఇంకొకటి ఒకటేగా, I have more. Another one more. Who is the best actress? మీరు యాక్ట్ చేశారు కదా, ఏ హీరోయిన్ ఇస్ ద బెస్ట్ చెప్పండి. ఇప్పుడు ఎవరి పేరు చెప్తే వాళ్ళతో అఫేర్లు ఉన్నాయి. ఏదో మళ్ళీ లేనిపోని చేసిన అందరితో ఐ అండర్స్టాండ్, నేనేమన్నా అనుకోను. ఒక్క పేరు Who's giving that? పశు అంటే యూజ్ గివింగ్ దట్ ఏంటి? అవును చెప్పకూడదు కదా. పశు పేరు చెప్తాను ఇప్పుడు. ఇది అందిస్తే అని సినిమా యాక్ట్ చేసిందా? యాక్ట్రెస్ అని అంది, నిజ జీవితం అని అనలా, యాక్ట్రెస్ అని అంది. యాక్ట్రెస్ మూవీ. అయితే పశువే. ఇట్స్ సో బోరింగ్. నువ్వు మూవీ అనలేదు కదా. ఐ సెడ్ షేక్స్పియర్ ఏమన్నాడు? ఈ ప్రపంచమే ఒక వేదిక, ఒక నటనాలయం, అందులో క్యారెక్టర్స్. వసుంధర కూడా యాక్టర్స్. నాకు ఏ భార్య నా ప్రకారం ఏ భార్య యాక్ట్ చేయదు. షీఈ్ ఒరిజినల్ టు హర్ హస్బెండ్. సో ఇప్పుడు చెప్పండి, సినిమాలో హూస్ ద బెస్ట్ యాక్ట్రెస్ యూ లవ్ టు యాక్ట్ ఆర్ యూ యాక్టెడ్? అదే అక్కడ నా ఫ్యాన్ అనిల్ రావుపుడి. శివనానంట అంట కాదు మీకు. అప్పుడు నాకు
1, 2, 3. Okay. 1. విజయశాంతి Okay. 1 1, 2 మళ్ళీ 2, 2 3. 3 అన్నారు కదా. 1 2 3 అంటే చెప్పడానికి 1 2 3 అలాగా అని ఫస్ట్ ఇస్ చెప్పాలి. విజయ్ శాంతి గారు. నెక్స్ట్ రమ్యకృష్ణ ఓకే రామకృష్ణ గారు. థర్డ్ వన్ సిమ్రాన్ ఓకే యు మేడ్ యువర్ అనిల్ గారు మీకు ఫస్ట్ ఆయనకి 3. మీకు ఫస్ట్ ఆయనకి 3. వన్ మోర్ చిను. అక్క యు హ్యావ్ ఎనీథింగ్ టు ఆస్క్? కాదు అది తరత ఉంటుందిలేండి. ఏమంటారు భూషలు కావు భూరి మయాంగ ధార హారములు భూషిత కేశత మృదు పుష్ప సుగంధ జలాభిషేకము భూషములు కావు భూషములు ఇచ్చు భూషణమే భూషణములు నశించు భూషణములన్నీ నశించు అయిపోయింది. బ్రహ్మాండంగా మాట్లాడారు. మీ మాటలు భూషణ అనమాట. ఏది ఆ సినిమా ఆర్టిస్ట్ నాగభూషణం కాదు భూషణం. I know you're getting restless. Mansion house is waiting for you. I know that. Now listen. మీ ఫస్ట్ లవ్ లెటర్ కొట్టారు కానీ కొట్టేవాళ్ళు 6 7 9 లేస్తారు. నేను మళ్ళీ 2:30 3 లేవాలి. రేపు సండే బాలన. ఆ? రేపు సండే. రేపు పొద్దున మనకి సూర్యుడికి పూజ కాన్ఫరెన్స్ ఉంటుంది. నడుస్తుంది. క్యాన్సర్ హాస్పిటల్ దాన్ని అటెండ్ అవ్వాలి. హిందూపూర్ వెళ్ళాలి. ఓకే వన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్. మీరు లవ్ లెటర్ ఎవరికైనా రాశారా? వసుకైనా రాశారా? వసుకు రాశా. ఏ వసు ఏ బస్సు నాకు ఒక జీన్స్ ఏదో కొన్నప్పుడు ఎందుకు కొన్నావు నువ్వు? నాకు ఏదో బట్టలు నాకు పెళ్లికి ముందే. ఓ షీ బాట్ మీరు దట్ వాజ్ ఎ లెదర్ జాకెట్. నాకు బాగా గుర్తుంది. లెదర్ జాకెట్ బస్సు ఇట్ వాజ్ ఎ లెదర్ జాకెట్ కదా. No, I didn't buy anything. He gave me a gift. ఓకే And he wrote a letter. వాట్ గిఫ్ట్ వసు? చిన్నప్పటి తెలుసు అనుకుంటా మీరే Frock, one helped me dress. buying. And he wrote a letter. వాట్ గిఫ్ట్ వసు? చిన్నప్పటి తెలుసు అనుకుంటా మీరే Frock, one helped me dress. buying dress డ్రెస్ డ్రెస్ with a short letter. ఎక్కడ లెటర్ ఉందా? పదిలంగా ఉందా? అన్ని దాచుకున్నా. అదే కదా. ఉందా లెటర్? It's a short note.